ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది అనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రైతు బంధు ఎందుకు ఆగిందంటూ ఇక్కడైతే అప్డేట్ చూసుకోవచ్చు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, నిత్యావసర ధరల సంగతి ఏంటి, కాంగ్రెస్ సర్కార్పై నిరంజన్ రెడ్డి ఫైర్ అంటూ చూసుకోవచ్చు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్, కాంగ్రెస్ వన్నీ 420 హామీలే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కంప్లీట్గా రైతు బంధు ఎందుకు ఆగిపోయింది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మనకు కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీపై అవాస్తవాలు ప్రచారం చేయడం మనకు కంప్లీట్గా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని అధికార కాంగ్రెస్కు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రైతులు హాతశవులు అవుతున్నారే తెలిపారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి చెబితే నమ్మి మోసపోయామని బాధపడుతున్నారని తెలిపారు. కంప్లీట్గా తెలంగాణ భవన్లో నిర్వహించిన చేవేళ్ల లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగిందనమాట. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా వహిస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. తాము కాలంలో రైతు బంధు అందించామని గుర్తు చేశారనమాట. మనకు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మనకు డే బై డే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వారికి రోజుకొక ఎకరం పెంచుకుంటూ డైలీ అయితే డబ్బులు అయితే పడేవి. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నెల రోజులైనా ఇప్పటి వరకు చాలామంది రైతులకు రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో పడలేవన్నమాట. ఎకరం 10 గుంటలు కానీ ఈ విధంగా ఎకరం పైన ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరిగింది. ఇంకా చాలామందికి డబ్బులు అయితే పడలేదు. 40% మాత్రమే డబ్బులు అయితే రైతుల ఖాతాలో క్రెడిట్ కావడం జరిగిందనమాట. తాము ఉన్నప్పుడు కంప్లీట్ 72,015 కోట్ల రైతు బంధు సాయం అందించినట్టు తెలిపారు. కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు రైతు బంధును అడ్డుకున్నారని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు బంధు సాయం వేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోగానే 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ నేతలు గుండీలు చింపుకున్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 27 రోజులైనా ఎందుకు రైతు బంధు డబ్బులు వేయట్లేదని ప్రశ్నించడం జరిగింది. వరి పండిస్తున్న ఒక్క రైతుకైనా 500 బోనస్ ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని ఒక్కరికైనా చేశారని నిలదీశారు. 70 లక్షల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పంపిణీపై ప్రతిరోజు మీడియాకు అప్డేట్స్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఎందుకు అప్డేట్ ఇవ్వడం లేదని నిలదీశారు. వ్యవసాయ శాఖ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని, మరి ఎందుకు రైతు బంధు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించడం జరిగింది. అయితే రైతుకు అవసరం ఉన్నప్పుడు రైతు బంధు ఇవ్వకపోతే ఏం లాభం అని చెప్పారు. రైతులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ నెల రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే కంప్లీట్గా మనకు సన్న బియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. అలాగే సన్న బియ్యం ఇవ్వకపోగా ఉన్న బియ్యం ధరలను పెంచేశారని కూడా మండిపడ్డారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కిలో బియ్యం సంబంధించి మనకు కిలోకు 25 రూపాయల దాకా ఎలా పెరుగుతుందని బ్లాక్ మార్కెట్ చేస్తుంటే కట్టడి చేయరని ప్రశ్నించడం జరిగింది. కంప్లీట్గా మనకైతే ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు ఇంకా ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు వేయటం లేదంటూ కూడా ఇక్కడ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనకు నిన్నటి వరకు ఎకరం పైన వాళ్ళకైతే డబ్బులు పడ్డాయి. నేను ఆల్రెడీ నా బ్యాంక్కి వెళ్ళి కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఎకరం 10 గుంటలు, ఎకరం 12 గుంటలు, ఎకరం 15 గుంటలు ఉన్న వారికైతే డబ్బులు పడుతున్నాయి. ఈ విధంగా మనకు కంప్లీట్గా 10 గుంటలు పెంచుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుందన్నమాట. ఎంతమందికి డబ్బులు పడ్డాయి, ఎవరెవరికి డబ్బులు రాలేవో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.